ప్రతి ఒక్కరూ వాళ్ళు పరిపాలించాలని మీరు కోరుకుంటే మాకు కోరుకుంటారు, కానీ ద్వేషించడం మంచిది కాదు. అది ఒక్కటి చేయండి చాలు. సర్లే ఏమనుకోకుండా చూస్తామండి ఎడారి యాత్రికుడు ఛానల్ని లైక్ చేయండి. ఈరోజైతే మినిమం ఒక 50 లైక్లు అనుకున్నా, చూద్దాం ఏమాత్రం వచ్చదో. ఓకే మరి అంతవరకు చూస్తాను అన్నావు ఎడారి యాత్రికుడు, మర్చిపోతారేమో. టక్కన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, తొందరపడి మళ్ళీ నొటక్కన బాగోకండి. చూసి లైక్ కొట్టి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకో, అట్లా పోనీ వెళ్ళిపోండి. నేను వద్దని చెప్పినానా? సరేనా మరి? ఓకే. ఏంది ఎడారి యాత్రికుడు ఎక్కడికో మట్టి చూపించపోతాడు, ఎడారి చూపించపోతాను అనుకుంటారా? ఈరోజు ఒక కొత్త స్విమ్మింగ్ పూల్ కావాలి, ఆ స్విమ్మింగ్ పూల్ చూపిద్దామని అంతా ఇప్పుడు చాలా రోజులకు వచ్చిందనమాట. ఈ స్విమ్మింగ్ పూల్కు జలకల చూడండి, అయ్యవా చాలా రోజులకు జలకలు వచ్చిందనమాట ఈ స్విమ్మింగ్ పూల్కి. ఏమి ఈ స్విమ్మింగ్ పూలే కాదు, ఆంధ్రాలో మన రాజకీయం చాలా వేడివేడిగా ఉంది అబ్బా, చాలా వేడివేడిగా ఉంది. మనుషులపైన దాడులు చేసుకోవడం ఏందో మరి. ఒక ముఖ్యమంత్రి పార్టీ ఏదైనా కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మనం గౌరవం ఇవ్వాలబ్బా. ఇది నీళ్ళు మళ్ళీ చెప్తా మాటలు, కానీ చాలా రోజులకు వచ్చిందన్నమాట నీళ్ళు. చూడ రాళ్ళు పెట్టడము, ఇల్లు ఏమన్నా అవసరం దీనికి? అన్నీ రాళ్ళు పెట్టేసిండ్రు. ఇదంతా స్విమ్మింగ్ పూల్ మాదిరి చేసుకున్నారన్నమాట. దీన్ని రాళ్ళు పెట్టేసి దీనికి మళ్ళీ సిమెంట్లే పాడలే తెల్ల రాళ్ళు తెచ్చి కొండ మాదిరి వేర్చాడు చుట్టగా. దాంట్లో లొటక్కిని దిగేది, గబగబా ఈత కొట్టేది, గబక్కిన పెట్టుకో సబ్బు పూసుకొని లొటక్కిన పోయేది మళ్ళీ లోపలికి. అట్ట ఇది ఎడారిలో స్విమ్మింగ్ పూల్లే. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ అక్కడక్కడక్కడక్కడక్కడాక రాళ్ళు బెరచడము ఇల్లు. అబ్బో జలకల ఎన్ని రోజులకు వచ్చిందో ఈ స్విమ్మింగ్ పూల్కి. ఇంటికాడ ఇటు కట్టుకొని చేపలు పెంచుకునేది మేలు. కేజీ 200, 300, 200, 250 దాకా పోతా ఉన్నాయంట. అవి అంటే పుట్ట పరుగులా పట్ట పరుగులా లొటెక్ పరుగులు అయ్యో మనకు తెలియదు ఆ చేపల గురించి. ఇంకా చూడండి ఇప్పుడు నిండి అనమాట 9,000 లీటర్లు. ఇది ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి 9,000 లీటర్లు, 9,900 లీటర్లు అంటే 10,000కు 100 లీటర్లు తక్కువ. సరే. స్విమ్మింగ్ పూల్ చూసింది కదా. మరి మన దేశంలో రాజకీయం చాలా విచిత్రమైపోయింది అబ్బా నాకు తెలిసిన కాడికి. ఏంది ఇది? హరే పాసుగల ఒక స్టేట్ ముఖ్యమంత్రి మీద రాళ్లతో దాడి అంటే సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ కలుగుతుంది అబ్బా? ఎక్కడ దొరుకుతుంది రక్షణ సామాన్యులకి, కష్టపడే వాళ్ళకి, సామాన్యుడికి? స్టేట్ గవర్నమెంట్ మీదనే, స్టేట్ ముఖ్యమంత్రి పైనే దాడులు, రాళ్ళు పైన దాంకోవడము, స్కూల్ పైన దాంకోవడం, రాళ్ళతో కొట్టడము. ఎట్టపోతుందో మరి దేశమే కాదు, దేశం కాదు, దేశాన్ని అనకూడదు, ఆంధ్రప్రదేశ్. పగోడినైనా ప్రేమించాలనే తత్వం ఉన్న దేశం మంది అనుకుంటాను. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఏం చేసిండో మనకు తెలియదు, తను ఏం చేస్తాడో మనకు తెలియదు. ప్రతి ఒక్కరు మంది ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి మనకు అనుకోకూడదు. కాకపోతే ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు వాళ్ళే చూసుకుంటారు అనమాట. వాళ్ళ ఆశీర్వాదాలే ఆయనకు దండుగా ఉంటాయని నేను కోరుకుంటాను. విచిత్రమైన పోస్టులు పెట్టడం, విచిత్రమైన చాటలాలు చేయకండి. ఎందుకంటే ఆయన మన స్టేట్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రిని మనమే హేళన చేసుకుంటే ఆయన మన పార్టీకి ఈ సిచ్యువేషన్లో పార్టీకి పోవకండి, పార్టీ విధంగా ఎవరు పోవద్దు. మన ముఖ్యమంత్రి మన స్టేట్ ముఖ్యమంత్రి కాదా, ఇది ఒకటి ఆలోచించండి. తొందరపడి ఏదేదో అనడము, ఏదేదో చేయడము, దేవుడు ఉన్నాడు చూస్తాడు. ప్రతి ఒక్కరు దేవుడు ఆయనకు ఒక్కడికే లేడు, ముఖ్యమంత్రి గారికి ఒక్కడికే లేడు. ప్రతి మానవుడికి దేవుడు ఉంటాడు చూస్తూ ఉంటాడు. ఇది కాదు అనాల్సింది. ఆయనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలి అనే మాట ఉండాలి. మనం కూడా మనుషులమే కదా, రాక్షసులం కాదు కదా, దయ్యాలం కాదు కదా. మనం కష్టపడే వాళ్ళము, సుఖపడే వాళ్ళము, అంతస్తులు ఉండే వాళ్ళము, అంతస్తులు లేని వాళ్ళము, అది కాదు మెయిన్. మన మనిషే కాదా, ఇది ఒకటి ఆలోచించండి. తొందరపడి మాట్లాడేయడము, ఏదేదో వీడియోలు పెట్టడం పెద్ద గొప్ప కాదు. వాడెవడు అక్కడెక్కడెక్కడో ఇతర దేశాల్లో కూర్చొని అది ఏదేదో మాట్లాడడం, అడిగి ఏం చేస్తారా ఏమి అనేది ఒకసారి ఆలోచించండి. మేమంటే చెప్పకూడదు, మేము ప్రతిదీ వేడుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరిని మేము అభిమానంగానే చూడాలి. మేమంటే మేమనేది ఏంది పొరపాటు మాట. మనందరం కూడా ముఖ్యమంత్రి రేపు పొద్దున్నే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాధపడమా?
రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ ముఖ్యమంత్రి అయితే బాధపడమా? ఏమైనా జరిగిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఏమి అప్పట్లో జరిగినవి ఉంటాయి, ఇప్పట్లో జరిగినటువంటి అంటారు. అది కాదు పద్ధతి. ఆయన బాగుందా బాగలేదా, ఆయన కోలుకోవాలని కోరుకోండి. ఎప్పుడైనా ఆయన కోలుకోవాలని దేవుని ప్రార్థించండి, కోరుకోండి. పగోడైనా కానీ కోలుకోవాలనే తత్వం మనలో ఉంది. మన దేశ తత్వం. వాడు పగోడకైనా కానీ పంచం చేసడం అలవాటు మన దేశానికి. బాగలేదు వాడేదో మన ఏదో తొందరపడి మాట్లాడడం పెద్ద గొప్ప కాదు. నా తరపున అయితే నా తరపున అయితే మేము వేరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన చల్లగా హాస్పిటల్ నుంచి బయటికి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చి మళ్ళీ సిద్ధం యాత్రను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. పక్క వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఒకటే కోరుకుందాం ప్రతి ఒక్కరు. ఒక మనిషిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా చేయడం కూడా చాలా బాధాకరమైన విషయము. కాకపోతే మనందరం, నేను ఇంకేం చెప్పను, ఒకటే మాట, ప్రతి ఒక్కరము ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చి మళ్ళీ సిద్ధం యాత్ర కొనసాగించాలని వేడుకుందాం. ఇంతకన్నా గొప్పగా నేను చెప్పలేను. అంత ఎందుకులే ఇంకా ఒక మనిషి మన ముఖ్యమంత్రి కోలుకోవాలని చెప్పి కోరుకోండి, సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని చెప్పి కోరుకోండి. అదే కానీ ఏ విధమైన మనకు పార్టీలు ఎన్ని ఉంటాయో అది కాదు ముఖ్యం. మనకు పార్టీలు చాలా ఉంటాయి, పార్టీ పరంగా పోకండి. మనిషిని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని చెప్పి కోరుకోండి, అంతే, ఇంకేమొద్దు. సరేనా? సరే చూచావునండి, యాత్రికుడు అప్పుడప్పుడు దేశం మంది కదా, రాష్ట్రం మంది కదా, ఆ మనిషికి ఒకసారి జరిగినప్పుడు మనం వీడియో పెట్టాలి కదా. ఏంటి ఆ మనిషికి ఒక మనిషి జరిగినప్పుడు అభిమానం ఉండాలి కదా కొంచెమన్నా. ప్రతి ఒక్కరి మీద, ఒక్క పార్టీ మీద కదా, అన్ని పార్టీల మీద అభిమానం ఉండాలి. ప్రతి ఒక్కరు రూలింగ్ చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు పరిపాలించేవాళ్ళే కదా. రేపొద్దున్నే నువ్వు పేదోడు లేకపోతే ఉన్నోడివే కాదు. రేపొద్దున్నే కటిక పేదోడు పోయినా కానీ వాడు గెలిచినట్టు వాడు కూడా రూల్ చేయొచ్చు అనమాట. పార్టీని, ఒక దేశాన్ని కూడా, ఒక రాష్ట్రాన్ని రూల్ చేయొచ్చు అనమాట. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి. తొందరపడి అని పోస్ట్ పెట్టకండి. మీమ్స్ రాయడం నెంబర్ 1 మనల్ని. ఏ దేశంలో ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని ఫ్రీడమ్ మన దేశంలో ఉంది కాబట్టి అన్నీ చేస్తాను. ఇతర దేశాలు అయితే కాల్చి చంపేస్తారు. కొంచెం ఆలోచించండి, కోరుకుందాం.